డాక్టర్ గారు, నా వయసు 22 సంవత్సరాలు, నా భార్య వయసు 21 సంవత్సరాలు. పెళ్ళై 4 నెలలైంది. పెళ్లికి ముందు సెక్స్ గురించి నాకు ఎటువంటి అనుభవం లేదు. నాకు సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. పెళ్లికి ముందు రోజుకి 4-5 సార్లు హస్తప్రయోగం చేసేవాణ్ణి. సంసారం గురించి తీయని కలలు కన్నాను. మొదటి రాత్రి సెక్స్లో పాల్గొనబోయేసరికి ప్లీజ్ వెయిట్ అంటూ సెక్స్ చేయనీయకుండా ఆపింది. ఇక రాత్రంతా ప్లీజ్ ప్లీజ్ అంటూనే సరిపోయింది. ఈ 4 నెలలు ప్రతిరోజు ప్లీజ్ వెయిట్ అంటూ నన్ను చేయనీయకుండా ఆపేయడం తప్ప జరిగిందేమీ లేదు. ఇక నేను చేయగలిగేది రేప్ మాత్రమే. పెళ్ళాం దగ్గర రేప్ సాధ్యం కాదు కదా. నా బ్రతికంతా అడవి కాసిన వెన్నెలా అయిపోయిందా? ఇక నా గతి ఇంతేనా? ఎందువల్ల ఆమె అలా సెక్స్ జరగకుండా ఆపుతోంది? సెక్స్ అంటే భయం ఉండి అలా ప్రవర్తిస్తోందా? ఆమె భయం తొలగేదెలాగా, నేను సుఖపడేదెలాగో చెప్పండి అంటున్నారు. ప్లీజ్ వెయిట్ పిచ్చారంటూ రోజు అంటే భయమే. సెక్స్లో భయం ఉంది, కావాలని కోరుకుంది, అదే సమయంలో భయం కూడా ఉంది. సేమ్ కావాలనిపించడం, భయం. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా సరి చేస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ లేనప్పుడు అర్థం లేని భయాలు ఉంటాయి. అర్థం లేని భయాలు వాళ్ళు సెక్స్లో పాల్గొన చేస్తాయి. లేకపోతే ప్లీజ్ వెయిట్తోనే గడిచిపోతుంటుంది. అంచేత తప్పకుండా ఇద్దరు డాక్టర్కి వెళ్ళాలి, చెప్పాలి. ఆడికి ఏంటి భయాలు, అనుమానాలేంటి, భయాలేంటి, దేని గురించి ఉంది, ఏ రంగం ఉంది తెలుసుకుని దాన్ని మనం సరిగ్గా చేసేస్తే వాళ్ళకి రిలీవ్ చేస్తే, భయాలను రిలీవ్ చేసి తొలగించేస్తే మామూలుగా ఉంటుంది. ఇప్పటికే ఆయన లేట్ చేశారు, అనవసరం. వెంటనే ఎవరైనా అంటే ఒకటే చెబుతున్నాను, పెళ్ళైన కొత్తలోనే ఏమైనా వస్తే అది 4 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజుల్లోనే వెంటనే డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి. అప్పుడు చాలా తేలిగ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. లేట్ అవుతున్న కొద్ది కాంప్లికేట్ అయిపోతుంది, మనసులో ఎస్టాబ్లిష్ అయిపోతుంటుంది. ఆ రంగం నా అభిప్రాయం డౌట్ ఉంది సారా, అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అంచేత వెంటనే ఎప్పుడూ సరైన ప్రాబ్లం వస్తే 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల్లోనే వెళ్ళి చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. లేకపోతే అమ్మాయి ఏమో మొగాడే కాదు ఉంటుంది, లేకపోతే ఇతరం ఆడదానే కాదు ఉంటుంది. ఇవన్నీ ఇలా గందరగోళంగా ఉంటాయి. మొట్టమొదటిలో 2, 3 రోజులు, 4 రోజులు వెళ్ళి చూపించుకున్నట్లయితే వాళ్ళు డాక్టర్ ఎడ్యుకేట్ చేస్తారు. వాళ్ళకి దాంతో చక్కగా నార్మల్ అయిపోతుంది. అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం అంతే. అని ఎప్పుడు కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం ఏనాడు కూడా ఎవరు వెయిట్ చేయొద్దు. వెంటనే డాక్టర్గా చూపించుకుంటే ప్రాబ్లం తేలిగ్గా సాల్వ్ అయిపోతుంది.